ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం దేవర రిలీజ్కు మరో 17 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో దేవర యూనిట్ రెస్ట్ లేకుండా ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో మొత్తం దేవర యుఫోరియా నడుస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో కబుర్లు, త్వరలో బన్నీ బావా అంటూ ముద్దుగా పిలుచుకునే పుష్పరాజ్తో ఇంటర్వ్యూ, ఇలా ప్రతిదీ సినిమాపై అంతకంతో హైప్ పెంచేస్తున్నాయి ఎన్టీఆర్ ప్రమోషన్స్. ఇక వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న దేవర ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. సాయంత్రం 5:04 ఈ ట్రైలర్ను విడుదలయ్యింది. 2 నిమిషాల 50 సెకండ్ల పాటు సాగిన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మాస్ యాక్షన్తో పాటు డైలాగ్స్లో కూడా విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. సముద్రంలో సాగే షాట్స్ అయితే అబ్బురపరిచేలా ఉన్నాయి. కమర్షియల్ సినిమాని విజువల్ వండర్గా తీయడంలో కొరటాల శివ సక్సెస్ అయ్యాడని ట్రైలర్ను చూస్తే తెలుస్తోంది. ఇక ట్రైలర్లో విజువల్స్ ఒక ఎత్తు అయితే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎత్తు. ట్రైలర్తో సినిమాపై అంచనాలు ఆకాశమే అద్దుగా పెరిగిపోతాయి. ఇక ట్రైలర్లో విలన్ సైఫ్ అలీఖాన్ పాత్రను కూడా భయంకరంగా చూపించారు. ఎన్టీఆర్కి ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర ఉన్నట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా కళ్ళు చెదిరే రేంజ్లో ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక సరసన హీరోయిన్గా నటిస్తోంది. సెప్టెంబర్ 27న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసిగా ఈ గట్టి కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోరు మూపించాలనే శపథం పూనుకుని దేవరాను పకడ్బందీగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలోని 3 లిరికల్ సాంగ్స్ మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దేవరా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బ్రేకుల్లేని బుల్లెట్ ట్రైన్లా వెళ్ళిపోతోంది. నార్త్ అమెరికా ఫ్రీ సేల్స్లో దేవరా 1.1 మిలియన్ రాబట్టి దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దేవరా రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ నాటికి దేవరా అడ్వాన్స్ బుకింగ్స్ 3 మిలియన్స్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1 గంటకు ప్రీమియర్స్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. 300 కోట్లతో తీసిన ఈ సినిమా 1000 కోట్లకు సినిమా అవుతుందని ఫ్యాన్స్తో పాటు చిత్ర యూనిట్ కూడా భావిస్తోంది.